ఓకే. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మరి సమయంలో చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. హల్లెలూయా. ఏమంటున్నాడట? యెహోవా నాట ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము, నేను అక్కడ నీతో మాట్లాడవలసి ఉన్నది అని చెప్తున్నాడు. మరి ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడతాడు, అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాము. ఇంకా చదవండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారం మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండ చేశాను. హల్లెలూయా. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడంటే తన పని తను చేసుకుంటున్నాడు. మరి అక్కడి నుండి ఇర్మియా ఏం నేర్చుకోవాలని అంటే, కుమ్మరి వాడు చేస్తున్నాడు, కుండని తయారు చేస్తున్నాడు. ఆ మట్టి మరలా విడిపోతుంది, మరలా విచ్చుకపోతుంది. విచ్చుకపోయినప్పుడు ఏం చేస్తున్నాడు కుమ్మరి? దాన్ని ఓపిగ్గా తీసుకుంటూ మళ్ళీ ముద్ద చేస్తూ ఆ సార మీద పెట్టి మళ్ళీ తనకు నచ్చినట్టుగా, తనకి ఇష్టమైనట్టుగా ఒక కుండను అనేది మరలా తయారు చేసుకుంటున్నాడు. అయితే అక్కడ తయారు చేసుకున్న సమయంలో ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు ఇది చూడు, ఇది చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అంటే, ఆ జిగట మట్టి విడిపోతున్నా కూడా ఆ సమయంలో ఆ కుమ్మరి చాలా ఓపిక కలిగి ఆ మట్టి మీద ఎంత తన పని మీద తనకు ఎంత ప్రేమ ఉంటేనే ఆ విధమైన మట్టి తీసుకొని మంచి ఒక పాత్రను తయారు చేస్తాడు. ఆ పాత్ర ఎందుకు తయారు చేస్తాడంటే ఇతరులకు వాడబడడానికి, ఆ పాత్రలో ఇతరులు మేలు పొందుకోవడానికి ఆ పాత్రను తయారు చేస్తున్నాడు. మరి ఇంకొక కాడ చూసుకుందాము. రోమా 9:20 నుంచి. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా. హల్లెలూయా. అయితే ఇందాక మనం చూసుకున్నాము, మట్టి కుమ్మరి వాని చేతిలో విడిపోయింది, చేస్తున్నాడు ఓపిగ్గా. మరి ఈ రోమాలో మనం చూసుకున్నట్టయితే ఓ మనిషి ఏమంటున్నాడు? అవును గాని ఓ మనుషుడా. హల్లెలూయా. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు. హల్లెలూయా. ఏంటట? అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు. అంటే మనము కూడా ఒక కుమ్మరి చేతిలోనే ఉన్నాము. మనము అంటే దేవుని చేతిలో తయారైన మనం లోతైన మన్ను తీసుకొని మనల్ని తయారు చేసినప్పుడు ఆయన మన కుమ్మరి కాదా? ఆయన మన ప్రధాన యాజకుడు కాదా? మన దేవుడు కాదా? మనల్ని తయారు చేశాడు కదా. ఆయనకు మనం ఎదురు తిరగడానికి ఎవడు నువ్వు అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా చదువుకుందాము. నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. హల్లెలూయా. ఏంటట? రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. మనకు చిన్న కష్టాలు రాగానే, ఏమైనా బాధలు రాగానే మనం ఏమంటాము? దేవుడా నన్ను ఎందుకు బ్రతికించినావు, నన్ను ఎందుకు పుట్టించినావు, నన్ను ఎందుకు ఈ రీతిగా చేసినావు అని మనం అంటాం. కానీ మట్టి లోతైన మట్టి తీసుకొని తనకి ఇష్టమైనట్టుగా మనల్ని తయారు చేసుకున్నాడు, తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. మరి ఆ మట్టిని తయారు చేసుకున్న ఆ కుమ్మరి తనకి ఇష్టమైనట్టుగా తయారు చేసుకున్నాడు. మరలా విడిపోతున్నా కూడా ఇష్టమైనట్టుగా తయారు చేసుకున్నాడు. మరి మనం కూడా దేవునికి తిరగబడుతూ ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా చదువుకుందాము. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా. హల్లెలూయా. ఏంటట? ఒక మట్టి ముద్దలో నుండి తీసుకొని తనకిష్టమైనట్టుగా చేసుకోవడానికి తనకు అధికారం లేదా అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగ్గుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. హల్లెలూయా. ఏందట? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును. హల్లెలూయా. అలాగు తన
ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. హల్లెలూయా. ఏందట, మనము ఎంత బాధ పెట్టినా, ఎంత దేవుణ్ణి ఎంత దూషిన్న మాటలు మాట్లాడినా ఆయన శాంత రూపంతో మనల్ని ప్రేమిస్తున్నాడట. మరి ఇంకా మళ్ళీ అదే 18:20 ఇర్మియా 18లో చూసుకున్నట్టయితే 6 నుండి చూసుకున్నట్టయితే, ఇశ్రాయేలీయులారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఏంటట, ఇశ్రాయేలులారా ఈ కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా మట్టి మీరు నా చేతిలో లేరా అని అడుగుతున్నాడు. అంటే కుమ్మరి వాని చేతిలో తనకిష్టమైన పని చేయడానికి తన మట్టి తన చేతిలో ఉన్నట్టు మనము కూడా దేవుని చేతిలో ఉన్నాము. దేవునికి మనం తిరగబడి ఉన్నాము. తిరగబడి అంటే మనకు సమస్యలు రాగానే దేవుడా నన్ను ఎందుకు పుట్టించినావు, దేవుడా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెట్టినట్టయితే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఇంకా కింద చదువుకుందాం. దాని పెళ్ళగింతుననియు విరగగొట్టదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా. ఏంటట, ఏ జనంను గూర్చైనా ఏ రాజ్యంను గూర్చైనా దేవుడు చేయాల్సిన ఆ ఉగ్రతను తప్పించే దేవుడు. అంటే మన మీదికి వచ్చే ప్రతి సమస్య కూడా దేవుని పైన వేసి, దేవా ఇది నేను చేసిన, నన్ను క్షమించు, నాది తప్పు అని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు సంతాపపడే దేవుడు. సంతాపం అంటే ఎంత, తన బాధనంతా కూడా మన మీద అంత బాధపడే దేవుడు. అయితే దేవుని దగ్గరికి మనం రాలేక, దేవునిలో మనం మొరపెట్టలేక, దేవుని నుండి మనం జవాబు పొందుకోలేక దేవుణ్ణి నిందించే వాళ్ళలాగా మనం ఉంటున్నాం. మరి ఈ కుమ్మరి తనకిష్టమైన కుండగా తయారు చేసుకున్నాడు. తనకిష్టమైన దానిలాగా తయారు చేసుకొని ఒకటి ఘనతకు ఒకటి ఘనహీనతకు తయారు చేసుకున్నాడు. ఘనహీనత అంటే మనం చేసే తప్పుల వల్లే మనం ఘనహీనపరచబడతాం తప్ప దేవుడు చేసింది కాదు. మరి ఒకానొక సమయంలో దేవుడు ఒక విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు ఆ పాత్రలు తీసుకొస్తారు. ఎక్కడో ఉన్న పాత్రలు తీసుకొచ్చి దాంట్లో నీళ్లు నింపి ఆ విందుశాలకే ఒక నిండు కుండలుగా ఆ కుండల్ని ఉంచుతాడు. అంటే అది ఘనహీనంగా ఉన్న కుండల్ని కూడా తీసుకొచ్చి దేవుడు అక్కడ ఘనపరుచుకున్నాడు. అదే రీతిగా నువ్వు ఏ సమయంలో ఏ రీతిగా నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడ నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఎక్కడ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావో, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టయితే నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు చేసిన, నువ్వు తెచ్చుకొని పెట్టుకున్న ఆ సమస్యలు దేవుని దగ్గర పెట్టినట్లయితే నిన్ను ఘనపరిచి నిన్ను ప్రేమించి అందరి ఎదుట నిన్ను నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ఒకసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టయితే పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేసే దేవుడని ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మనం నేర్చుకున్నట్టు